హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచుకు స్వాగతం. బీహార్ అల్లకల్లోలంగా మారిందా, లేకపోతే ఒక సరైనటువంటి దిశలో నడవటం ప్రారంభించిందా? ఏం జరుగుతోంది? వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల వెనకాల భారతీయ జనతా పార్టీ రెచ్చిపోతుందా, లేదా నిజంగా ప్రజలు రెచ్చిపోతున్నారా? ఈ వ్యవహారాలకి బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకి, ఏదైతే సువేందు అధికారి వచ్చాక జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ బెంగాల్ని ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి దాన్ని? ఒక్క నిమిషం అండి. మౌలికంగా పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస అనేది ఈరోజు రాజకీయ హింసకు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడి రక్తంలో రాజకీయ చరిత్ర హింసాత్మక రాజకీయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థ శంకర్ రాయ్ హయాంలో హింసకు పాల్పడి రాజకీయ ప్రత్యర్థుల్ని చావచితక బాధింది. ఆ తర్వాత 34 సంవత్సరాలు పరిపాలించినటువంటి కమ్యూనిస్టులు ఇదే హింసాకాండను చాలా హై లెవెల్కి తీసుకెళ్లారు. కమ్యూనిస్టులు చేసినటువంటి కొన్ని హింసాకాండల గురించి చెప్పుకుంటే మనం ఆశ్చర్యపోతాము. ఆనంద మార్గ్ అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉంది. ఆ సంస్థకి చెందినటువంటి 24 మంది సన్యాసులు కలకత్తాలో వాళ్ళ యొక్క స్పిరిచువల్ ప్రదర్శనను, కపాలాల్ని పట్టుకుని ప్రదర్శన చేస్తుంటే సజీవ దహనం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. దాని మీద కేసు లేదు. సెయిన్ బాడీ గురించి అయితే అనేక సార్లు చెప్పుకున్నాం. సెయిన్ బాడీ అనే ఊర్లో కాంగ్రెస్ పార్టీకి సెయిన్ అనే ఇంటి పేరు గల సోదరులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక కమ్యూనిస్టులు వచ్చి, సిపిఎం కార్యకర్తలు వచ్చి వాళ్ళను చంపి వాళ్ళ రక్తాన్ని అన్నంలో కలిపి ఆ అన్నాన్ని తల్లి చేత తినిపించారు. చనిపోయిన వాళ్ళిద్దరి తల్లి చేత. ఆ తల్లి పిచ్చిదైపోయింది. మొరీచ్ ఝాపీ అయితే చాలా సుప్రసిద్ధమైన ఉదాహరణ. మొరీచ్ ఝాపీలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందువులను ఒక ద్వీపంలో సెటిల్ చేస్తోందని తెలిసి వాళ్ళు ఆర్ఎస్పి ఓటర్లు అవుతారేమోనన్న భయంతో మొత్తము ద్వీపాన్ని చుట్టుముట్టి, పోలీసులతో చుట్టుముట్టి, నీరు ఆహారం ఏది బయట నుంచి రానివ్వకుండా కిరాతకంగా చంపేసేశారు. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేస్తే చేతిని కట్ చేశారు. జ్యోతి బసు వంటి మర్యాదస్తుడు కూడా మమతా బెనర్జీతో దుర్వ్యవహారం చేశారు. కాబట్టి రాజకీయ హింస కమ్యూనిస్టుల సమయంలో చాలా హై లెవెల్కి వెళ్ళింది. కమ్యూనిస్ట్ క్యాడర్ తృణమూల్ కాంగ్రెస్ తో చేతులు కలిపి గత 15 సంవత్సరాలుగా కనీ విని ఎరుగని హింసాకాండకి పాల్పడ్డారు. 321 మంది బీజేపీ కార్యకర్తల్ని 2021 ఎన్నికల తరువాత బీజేపీకి పనిచేసిన కారణంగా చంపేశారు. ఇళ్లను దగ్ధం చేశారు, మనుషుల్ని దహనం చేశారు. 10,000 మంది ఊరొదిలి ఏడాది పాటు అస్సాంలో తలదాచుకునేటటువంటి పరిస్థితిని కల్పించారు. చిన్న చిన్న రేషన్ దుకాణాలు, కిరాణా దుకాణాలు ఉంటే వాటిని కూల్చేశారు, లైసెన్సులు రద్దు చేశారు. కాబట్టి రాజకీయ హింస యొక్క సుదీర్ఘ చరిత్ర పశ్చిమ బెంగాల్కి ఉంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భారీ ఎత్తున హింస జరుగుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆశించింది. ఎందుకంటే ఆ రకంగా జరగకపోతే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల్ని యాక్టివేట్ చేయటము, రోడ్ల మీదకి రావడము, మనల్ని మనం కాపాడుకునేందుకు కలిసికట్టుగా ఉండాలన్న భావన నిర్మాణం చేయటం కష్టం. అందుకని హింస జరుగుతుందని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ భావించింది. హింస జరగడానికి వీల్లేదు అని చెప్పి బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది. తృణమూల్ కాంగ్రెస్ గుండాలు రాత్రికి రాత్రి పార్టీ మార్చి బీజేపీలో చేరడానికి వీలు లేకుండా 2 సంవత్సరాల పాటు బెంగాల్లో మెంబర్షిప్ వెళ్ళి, ఎవరైనా తృణమూల్ గుండా గనక నేను ఈరోజు బీజేపీ గుండానని చెప్పినట్టయితే మీరు ఒక ఫోన్ చేస్తే చాలు, మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. అదేవిధంగా బీజేపీ క్యాడర్లకి కూడా చెప్పారు, ఎంత ఘోరమైనటువంటి అత్యాచారాలు జరిగినా దానికి ప్రతీకారం తీర్చుకోకూడదు, చట్ట ప్రకారము మూసేసిన కేసుల్ని తీయిద్దాము, కోర్టులు, కేసులు, కచేరీలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ వాళ్ళు తిరిగి వాళ్లకు శిక్ష పడేలా చేద్దాం, కానీ ఏ కార్యకర్త దాడి చేయడానికి వీల్లేదని చెప్పారు. దాంతో
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ప్రతీకార దాడులకు పాల్పడలేదు. ఇది మౌలికంగా గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే స్థానికంగా దాడి చేసిన కార్యకర్తల్ని గుర్తించడం పెద్ద కష్టం కాదు సాయి గారు. ఉదాహరణకి ఇప్పుడు మన కారంచేడులోనో లేకపోతే మన పక్కన ఉన్నటువంటి పల్నాడులోనో దాడి చేసినట్టయితే దాడి చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు మనం చాలా సులువుగా చెప్పగలం. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు జనసేన వాళ్ళు. ఆ రకంగా బెంగాల్లోని గ్రామ ప్రాంతాల్లో కానీ వార్డు లెవెల్లో కానీ బీజేపీ కార్యకర్త దాడి చేసినట్లయితే తక్షణము చెప్పడానికి వీలుంటుంది. బీజేపీ దాడులు చేయటం. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది ఏంటంటే 15 సంవత్సరాల తృణమూల్ అరాచక పరిపాలనకి ప్రజల తిరుగుబాటు వస్తుంది. చాలా చోట్ల ప్రజలు కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి మీరు మా దగ్గర నుంచి చేసినటువంటి వసూళ్లను తిరిగి ఇచ్చే, మీకు ఇళ్ళు ఇప్పిస్తాం, మీరు ముందు మాకింత చెల్లించండి అని చెప్పి వసూలు చేశారు, అవి మాకు తిరిగి ఇచ్చేయండి. నిన్నటికి నిన్న ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మా డబ్బులు మాకు ఇచ్చేయమని చెప్పి సాధారణ మహిళలు, సాధారణ చిన్న చిన్న దుకాణదారులు, వ్యాపారులు, సామాన్య మానవులు వెళ్ళి అడిగారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఏదో అటు ఇటుగా జవాబు చెప్పేటప్పటికి చావ చితకబాకారు అతని అనుచరుణ్ణి. ఇది బీర్భూమ్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటనలో దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు చొక్కా వదిలేసి ప్యాంటు మీద నగ్నంగా, అర్ధనగ్నంగా పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా చోట్ల తృణమూల్ కాంగ్రెస్ యొక్క పురపాలక సంస్థ మేయర్లను ఆడవాళ్లు జుట్టు పట్టుకుని ఆయన చేసిన తప్పిదాలు, ఆడవాళ్ల గురించి ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ అడిగితే చెవులు పట్టుకుని వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు. వాళ్ళు ఎవరు? బీజేపీ కార్యకర్తలు. సర్వసాధారణ ప్రజానీకంలో 34 సంవత్సరాల కమ్యూనిస్టు పరిపాలన తాలూకు అత్యాచారాలు, అదే గుండాలు తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చి 15 సంవత్సరాలుగా సాగిస్తున్న గుండాయిజం, వీటి పట్ల వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత కారణంగానే ప్రజలు తిరగబడుతున్నారు. చాలా సందర్భాల్లో అభిషేక్ బెనర్జీ పైన దాడి జరిగింది. అతను సోను కర్మకార్ అని, సంజు కర్మకార్ అనేటటువంటి కార్యకర్త ఎన్నికల తరువాత హింసలో చనిపోయిన వ్యక్తిని పలకరించేందుకు ఆయన దక్షిణ 24 పరగణాలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళారు. సోనార్ పూర్ అనేటటువంటి గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అతని మీద కోడిగుడ్లతో దాడి చేశారు. గమనించండి సాయి గారు, కోడిగుడ్లతో దాడి చేస్తే తలకు గాయాలయ్యి ఆసుపత్రి పాలవాల్సినటువంటి పరిస్థితి రాదు. ఏ అమాయకుడికైనా వైద్య శాస్త్రం గురించి లేకపోతే రాళ్లు విసరడం గురించి కనీస అవగాహన ఉన్నవాడు కోడిగుడ్డు విసిరితే తలకు గాయాలే ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి రాదు. మనకి విజువల్స్ లో కోడిగుడ్డు చాలా స్పష్టంగా తెలుస్తోంది. కోడిగుడ్డు విసరడము, చీపురు కట్టలతో కొట్టడము మనకి కనిపిస్తోంది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే హెల్మెట్ ఒక పోలీస్ అధికారి పెట్టారు. నిజానికి అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్లుడు హెల్మెట్ పెట్టుకోవాల్సింది కాదు. నిజమైన రాజకీయ నాయకుడు నా ప్రజలు నన్ను కొడుతుంటే దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉంటానంటారు. ఇందిరాగాంధీ మీద కూడా ఒరిస్సాలో ముక్కు మీద రాయి తగిలింది, ఆమె వెనక్కి తగ్గలేదని అదే సభలో తన ప్రసంగాన్ని కొనసాగించింది. దట్ ఈజ్ హీరోయిజం. హెల్మెట్ పెట్టుకుని క్రికెట్ ఆటకు వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళేసరికి రాళ్ళు పడ్డాయి. ఒక రాయి పడింది కానీ ఆ రాయి హెల్మెట్ కి తగిలింది కానీ మనిషికి తగదు. మనకి విజువల్స్, వీడియోస్ లభ్యమైనవి. కానీ దీనిని ఆసుపత్రిలో చేర్చి హడావిడి చేసి మమతా బెనర్జీ డ్రామా చేసి ఏదో చెయ్యాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు తాజాగా దర్యాప్తులో తేలినటువంటి విషయం ఏంటంటే అభిషేక్ బెనర్జీ మీద రాళ్లు విసిరిన వాళ్ళు కానీ, గుడ్లు విసిరిన వాళ్ళు కానీ, చెప్పులు విసిరిన వాళ్ళు కానీ వీళ్ళందరూ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు మా అబ్బాయి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త. కాబట్టి ఈ బెంగాల్లో ఏదైతే హింస జరుగుతుందని మమతా బెనర్జీ ఆశించిందో ఆ హింస జరగలేదు. బీజేపీ కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకునే విషయంలో చాలా సంయమనం పాటించారు. అసలు ప్రతీకారం గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఎవరైతే బీజేపీ వాళ్ళు దాడి చేస్తే వాళ్ళని పార్టీలోంచి తొలగిస్తామని పార్టీ చెప్పింది. 6 నెలల పాటు అక్కడ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ జవాన్లు ఉన్నారు. కాబట్టి బీజేపీ కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పని చేసే అవకాశం లేదు. సర్వసాధారణ ప్రజానీకము
తమ దగ్గర నుంచి చేసినటువంటి వసూళ్లకు, తమ పైన చేసినటువంటి హింసాకాండకి, దౌర్జన్యానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు చాలా చోట్ల. ఇది అన్ని చోట్ల కూడా సిఐపిఎఫ్ వెళ్ళి వాళ్ళని రక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇందాక బీర్భూమ్ ఉదాహరణ చెప్పాను. సన్నని ఇరుకైన గల్లీలో ఆ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు చొక్కా లేకుండా పరిగెత్తి పారిపోతుంది. అతన్ని గ్రామ ప్రజలు వెంటాడారు. వెంటాడిన తర్వాత ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఏం జరిగింది అంటే వీడు దొంగ, చోర్ చోర్, పలాయిచ్చే అంటే పారిపోతున్నాడు అంటే వాళ్ళు కూడా వెంటపడ్డారు. ఇది వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింస, నిజానికి హింసను నేను సమర్థించాను. నేను వ్యక్తిగతంగా హింస ద్వారా రాజకీయ పరిష్కారాలు వస్తాయని నమ్మను. హింస ద్వారా, చంపడాల ద్వారా, వీటి ద్వారా జరగదు. పోరాటం సైద్ధాంతికంగా జరగాలి. కానీ ప్రజలు నరసింహావతారం ఎత్తినప్పుడు మరి హిరణ్యకశిపుడికి ఆ మాత్రం కష్టం కలుగక తప్పదు. వాడిని ఏ చెంచులక్ష్మో తరువాత ఏ ప్రహ్లాదుడో ప్రార్థిస్తే గాని పరిస్థితి శాంతపడదు. అప్పుడు మాత్రమే ఆయన యాదగిరిగుట్టలో ఉన్నటువంటి శాంత నరసింహస్వామి అవుతాడు. కాబట్టి ఇది ప్రజాగ్రహం, 15 సంవత్సరాల ప్రజాగ్రహము ఈరోజు కట్టలు తెంచు. లేకపోతే గుడ్లతో కొడితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంటేనే మీకు డ్రామా అర్థమైపోయి ఉండాలి. సాయి గారు, హైదరాబాద్కి షిఫ్ట్ చేయమంటున్నారు ఎందుకని? సాయి గారు, అభిషేక్ బెనర్జీకి సంబంధించిన వీడియో చూడండి. ఆయన చొక్కా ఛాతీ దగ్గర చింపినటువంటి విజువల్స్ మీకు ముందు కనిపిస్తాయి. తరువాత హాస్పిటల్ కి వెళ్ళేటప్పటికి ఈ భుజాల దగ్గర కూడా చింపేసినట్టుగా కనిపిస్తుంది. బండి ఎక్కిన తర్వాత హాస్పిటల్లో దిగేటప్పటికి ఆయన భుజాల దగ్గర చొక్కా ఎవరు చింపి ఉంటారు సాయి గారు? ఒక్కసారి లాజికల్ గా మీరు ఆలోచించండి. ఆయన కారులో, పోలీసులు ఆయన కారులో ఎక్కించేటప్పుడు ఓన్లీ ఛాతీ దగ్గర చొక్కా చిరిగింది. ఆయన హాస్పిటల్ కి చేరేటప్పటికి, కారులో ఎక్కి హాస్పిటల్లో చేరేటప్పటికి భుజాల దగ్గర చేతులు చిరిగాయి. ఎవరు చింపుంటారు సాయి గారు? ఆయనతో పాటు ఆయనకి రక్షణగా ఉన్నవాళ్ళు చింపుంటారు, లేక ఆయన చింపుకుని ఉంటారేమో. కాబట్టి వీటిపైన దర్యాప్తు జరగవలసినటువంటి అవసరం ఉంది. కేవలము హింస నాటకము చెయ్యాలన్న ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా అన్నది కూడా చూడవలసిన అవసరం ఉంది సాయి గారు. అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, సాధ్యమవుతుంది అది? తీసుకుని రావచ్చు సాయి గారు. బెంగాల్లో ఏ హాస్పిటల్లో కూడా ఆయనకి టెస్టులు చేసినటువంటి డాక్టర్లు ఈయనకి సీరియస్ గాయాలు జరగలేదు, బ్లంట్ అటాక్ లో బ్లంట్ వస్తువులతోటి కొట్టినట్టుగా, అంటే మొద్దు వస్తువులతో కొట్టినట్టుగా గాయాలయ్యాయి. కానీ లోతైనటువంటి గాయాలు, మాంసం చీలుకుపోయేటటువంటి గాయం, రక్తం చిందేటటువంటి గాయం జరగలేదు అని చెప్పి అక్కడి హాస్పిటల్స్ చేసినటువంటి టెస్ట్లలో తేలింది. కాబట్టి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించారు. పంపిస్తే లేదు, ఇతన్ని అడ్మిట్ చేసుకోవాలి, నేను హాస్పిటల్ బయట ధర్నా చేస్తానని మమతా బెనర్జీ పట్టుబట్టి ఆ హాస్పిటల్ యాజమాన్యానికి మీకు నా హయాంలో ఎంత లాభం జరిగిందో మీకు తెలుసు, అదంతా మర్చిపోతున్నారా మీరు అని చెప్పి బెదిరించినటువంటి వీడియో ఈరోజు బెంగాలీ భాషలో అంది. కాబట్టి మనలాంటి వాళ్ళకి బెంగాలీ, తెలుగు వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అందులో చాలా స్పష్టంగా అంటుంది, నా వల్ల లబ్ధి పొంది ఈ రోజు నాకు అనుకూలంగా మీరు మెడికల్ రిపోర్ట్ ఇవ్వరా, నేను మీ సంగతి చూసుకుంటాను, మళ్ళీ అధికారంలోకి వస్తానని మమతా బెనర్జీ అంటున్న విజువల్స్ ఉన్నాయి. నాకు బెంగాలీ వచ్చు కాబట్టి నేను చెప్తున్నాను సాయి గారు. దానికి సంబంధించిన వీడియో వైరల్, బెంగాల్ మొత్తంలో వైరల్. అంటే హాస్పిటళ్లను బెదిరించారు కాబట్టి ఆసుపత్రులు మాట వినడం లేదు. కాబట్టి హైదరాబాద్ లో డబ్బుకి ఎవరైనా కూడా వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చి తీవ్రమైనటువంటి కాలేయానికి గాయమైందని రిపోర్ట్ ఇచ్చేందుకు బహుశా ఏదన్నా ఆసుపత్రి సిద్ధంగా ఉంటే ఆ ఆసుపత్రికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేయవచ్చు సార్. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు విజువల్స్ ఉన్నాయి, ఆయన ఆ గాయాల తరువాత మాట్లాడుతున్న విజువల్స్ ఉన్నాయి. గుండెకి గాని, కాలేయానికి గాని, వెన్నుపూసకి గాని, ఎక్కడ ఏది మెడకి గాని, కళ్ళకు గాని, తలకి గాని గాయం కాలేదని ఆయన వీడియో స్వయంగా చూపిస్తుంది. ఆయన మాట్లాడారు విలేకరులతో. మీరు చూస్తున్నారు కదా ఏం చేశారో గుండాలు నా మీద, నన్ను చంపడానికి ప్రయత్నించారు అని చెప్పి ఆయన బెంగాలీ భాషలో చెప్పారు, హిందీలో కూడా చెప్పారు. కాబట్టి అదంతా అయిన తర్వాత కూడా కాలేయాలు, కిడ్నీ, వెన్నుపూస విరిగిపోయిందని సర్టిఫికెట్ ఇవ్వగలిగే హాస్పిటల్ ఏదన్నా హైదరాబాద్ లో ఉంటే జాయిన్ చేస్తే చేయవచ్చు సాయి గారు, అందులో ఇబ్బంది ఏముంది.
అప్పుడు అలాంటి హాస్పిటల్లో అంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయా? సెంట్రల్ గవర్నమెంట్ అట్లాంటి హాస్పిటల్ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదా? ఇవి ప్రైవేట్ ఆసుపత్రులు సాయి గారు. ఈవెన్ బెంగాల్లో కూడాను ఆసుపత్రులు ప్రైవేట్. వాళ్ళు తీసుకెళ్ళినటువంటి బెల్వ్యూ హాస్పిటల్, దాని పేరు బహుశా, నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ తరహా చేయలేరు కాబట్టే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులు బాత్రూముల్లో కూర్చుని నిరాహార దీక్ష పేరిట వెళ్లి బాత్రూముల్లో కూర్చుని తినేందుకు వీలు కల్పిస్తాయి సాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తే చాలా మంది రాజకీయ నాయకుల నిరాహార దీక్షలు ఈ రకంగానే జరుగుతాయి. వాళ్ళు ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలంటే, ఇప్పటికిప్పుడు జైలుకి వెళ్లకుండా ఉండాలంటే ఏదో జగన్ లాంటి పిచ్చి రాజకీయ నాయకుడు అరెస్ట్ కావడానికి సిద్ధమయ్యాడు. కానీ 100కి 90 మంది రాజకీయ నాయకులు ముందు వెళ్లి ఆసుపత్రిలో జాయిన్ అవుతారు. హాస్పిటల్ డాక్టర్ గారు వీరి గుండె పని చేయటం లేదు, వీరి కిడ్నీ పని చేయటం లేదని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వడం మనం చూస్తున్నాము. పలానా, బహుశా నాకు గుర్తుంటే ఒక సినిమాలో కూడా చూపిస్తారు, ఆయన పరిస్థితి చాలా గంభీరంగా ఉంది, ఆయన ఉంటారో లేదో చెప్పలేమని డాక్టర్ గారు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయిన దృశ్యం మనం చూసాము. కాబట్టి ఇలాంటివి ప్రైవేట్ ఆసుపత్రిలో సాధ్యం అవుతాయి. ఎందుకంటే మెడికల్ రికార్డులను ఆ మేరకు తనిఖీ చేసేటటువంటి వ్యవస్థ లేదు కాబట్టి జరిగితే జరగవచ్చు సాయి గారు. మనం సినిమాలో చూసినటువంటి సంఘటన అది. చాలా మంది రాజకీయ నాయకులు పోలీసులు అరెస్ట్ చేయడానికి రావడానికి ముందే వాళ్ళకి అప్పటికప్పుడు ఇచ్చామరణం భీష్ముడికి వచ్చినట్టుగా వీళ్ళకి ఇచ్చా గుండెపోటు వస్తుంది, ఆసుపత్రిలో జాయిన్ అవుతారు. కాబట్టి ఎంతో మంది రాజకీయ నాయకులు చేయగలిగింది అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ చేయలేరా? అలా చేయడానికి వీలుంటుంది. అలా సహకరించే ఆసుపత్రులు ఉన్నా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా వీళ్ళు వారం 10 రోజులు ఆసుపత్రిలో ఉండి, మన హైదరాబాద్కి సంబంధించిన నాయకుడే అంత తీవ్రమైనటువంటి గాయాలు కాకపోయినా ఆయనని ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో పెట్టి ఆసుపత్రి బయట ప్రార్థనలు చేయించి బతుకుతాడో చనిపోతాడో అన్నటువంటి ఇమేజ్ సృష్టించి ఆయన అన్నగారు రాజకీయంగా చాలా లబ్ధి పొందినటువంటి సంఘటన మన హైదరాబాద్లోనే జరిగింది. కాబట్టి ఇవి ఈరోజు రాజకీయాల్లో ఇవి సాధ్యం. రైట్. కళ్యాణ్ బెనర్జీ మీద దాడిని ఎలా చూడాలి? కళ్యాణ్ బెనర్జీ పైన దాడి కూడా ఈ తరహా దాడే. అంటే ప్రజాగ్రహం చాలా ఉంది సాయి గారు. ప్రజాగ్రహం ఏ మేరకు ఉందన్నది ఆంధ్రప్రదేశ్లోనూ కర్ణాటకలోనూ కూర్చున్న మీకు నాకు అవగాహన. బెంగాల్లో ఒకసారి పర్యటన చేసి వస్తే ప్రజలలో ఎంత కోపం ఉందో మీకు అర్థమవుతుంది. సాయి గారు మీకు జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. 36 మంది మంత్రుల్లో 23 మంత్రులు ఓడిపోయారు సాయి. 19 మంది మంత్రులు తమ నియోజకవర్గంలో 1/3 వంతు వార్డులలో కూడా ఆధిక్యాన్ని సంపాదించారు. 9 మంది మంత్రులు తమ సొంత వార్డులో ఓడిపోయారు. అలా సొంత వార్డులో ఓడిపోయినటువంటి నాయకులలో మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె సొంత వార్డు ఏదైతే ఉందో దాన్ని వార్డ్ నెంబర్ 75 అనుకుంటాను. అది వార్డ్ నెంబర్ 75లో ఆమె కన్నా శుభేందు అధికారికి ఎక్కువ వచ్చింది. కాబట్టి ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో బయట కూర్చున్నటువంటి హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, మెడ్రాస్లోనో, లేకపోతే ఢిల్లీలోనో కూర్చున్న రాజకీయ నాయకులకి అవగాహన అందదు. అక్కడ తీవ్రమైన ప్రజాగ్రహం. 38% వచ్చిన ఓట్లు వచ్చిన బీజేపీ దాదాపు 49% ఓట్లు సంపాదించుకోవడం, ఇది ఎంత మాయ చేసినా కూడా సాధ్యం కాదు. ప్రజాగ్రహం ఆ స్థాయిలో కళ్యాణ్ బెనర్జీ కావచ్చును, మిగతా నాయకులు కానీ. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మే 27 వరకు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఎవరు రోడ్డు మీదకి రాలేదు. నల్ల అద్దాలు పెట్టుకున్నటువంటి కారులో పార్టీ కార్యాలయానికి వెళ్ళి 2 సార్లు సమావేశం చేశారు. దానిలో కూడాను మొదటిసారి మీటింగ్ పెడితే ఎమ్మెల్యేలది 15 మంది ఎమ్మెల్యేలు రాలేదు, 80 మందిలో 15 మంది రాలేదు. రెండవసారి మీటింగ్ పెడితే 33 రాలేదు. బయటకు రావడానికి ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. 26వ రోజున అభిషేక్ బెనర్జీ బయటకు వచ్చారు.
27వ రోజున, అంటే ఓడిపోయిన 27వ రోజున కానీ కళ్యాణ్ బెనర్జీ బయటకు, ఈ రోజు వరకు మమతా బెనర్జీ రోడ్డు మీదకి రాలేదు. మీరు గమనించండి, ఆమె నల్ల నల్ల అద్దాలు ఉన్నటువంటి బండిలో తన ఇంటి నవాన్న ఇంటి దగ్గర నుంచి ఈ బెల్వ్యూ హాస్పిటల్ దాకా వచ్చారు తప్పితే ఆమె రోడ్డు మీద నిలబడ్డటువంటి సంఘటన లేదు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. 26 డేస్ అయింది. మీ దీనికి భిన్నంగా మీ స్టాలిన్ ఉదాహరణ తీసుకోండి. స్టాలిన్ కూడా అనేక సంవత్సరాల రాజకీయ నాయకుడు. అత్యంత ఘోరమైన ఓటమికి పాలైన తరువాత ఆయన స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి గవర్నర్ గారికి రాజీనామా ఇచ్చి పూలగుచ్చం ఇచ్చి బయటకు వచ్చిన తరువాత విజయ్ని అభినందించి, జోసెఫ్ విజయ్ని అభినందించి, ఆ మరుసటి రోజు, ఓడిపోయినటువంటి మరుసటి రోజు తనని ఓడించిన ఓటర్లు కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్టాలిన్ రోడ్ షో చేసి ఓటర్లను కలిసి ధన్యవాదాలు చెప్పి, ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పి వచ్చి తన కార్యాలయంలో కూర్చున్నారు. నిజమైన రాజకీయ నాయకుడు అలా ఉంటాడు సాయి. స్టాలిన్ అనేక విషయాల్లో నేను విభేదిస్తాను వ్యక్తిగతంగా, రాజకీయ పరంగా. కానీ స్టాలిన్ ఓడిపోయిన తరువాత స్టాలిన్ వ్యవహారం చూడండి. అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, మిగతా సాయిని ఘోష్ కావచ్చు, పత్రలేఖ కదా ఆమె పేరు, కాకోలి ఘోష్, దస్తీదార్ కావచ్చును, చాలా ఎక్కువ మాట్లాడినటువంటి ఎంపీ ఉంటుందండి ఆవిడ, మహువా మైత్ర లండన్ కి వెళ్ళిపోయిందండి. లండన్ కి తమిళనాడుకు చెందిన ఎంపీతో వెళ్ళిపోయింది. భర్త పాపం ఒరిస్సాలోనే, 3వ భర్త పాపం ఒరిస్సాలోనే ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మన ఉద్దేశం కాదు. కానీ బెంగాల్లో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద రావడానికి భయపడ్డారు. మొట్టమొదట అభిషేక్ బెనర్జీ ఒక ట్రై చేశాడు తన కంచుకోటలో, తన ఎంపీ నియోజకవర్గ స్థానంలో. ఆయనకి ప్రజా ట్రీట్మెంట్ జరిగింది. దాడి చేసిన వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ కి చెందినటువంటి వాళ్ళని తేలింది. కాబట్టి కళ్యాణ్ బెనర్జీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రజాగ్రహానికి గురి కావాల్సిందే. ప్రజలకు వీళ్ళు క్షమాపణలు చెప్పి కొత్త రాజకీయం చేస్తే తప్ప వీళ్ళు ప్రజల్లో తిరగలేరు. ఈరోజు ఓడిపోయిన డిఎంకే నాయకులు ప్రజల్లో తిరగగలుగుతారు. ఎంత భయంకరమైన ప్రజా తిరస్కరణకు గురైంది డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ. కానీ నాయకులు మళ్ళీ ప్రజల్లో తిరుగుతున్నారు. బీజేపీకి 1 సీట్ వచ్చింది సాయి గారు. తమిళనాడులో బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు. ఒక్క తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఎందుకు రోడ్లోకి రాలేకపోతోందంటే వాళ్ళ 15 సంవత్సరాల వ్యవహార శైలి దానికి కారణం. ఇది కళ్యాణ్ బెనర్జీ కావచ్చు, ఇంకొకరు కావచ్చును, ఈ ట్రీట్మెంట్ వాళ్లకు తప్పదు. ఈ వలసలు పెద్ద ఎత్తున వెళ్తున్నారని ఒకవైపున, లేదు నిర్బంధ శిబిరాల్లో పెడుతున్నారు మరొక వైపున జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? అంటే దీనిలో 2 అంశాలు ఉన్నాయి సాయి గారు. ఒకటి, బంగ్లాదేశ్కి మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, అంటే వ్యక్తులు ఇటు నుంచి అటు వెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చినా తిరిగి అప్పగించుకునేటటువంటి ఏర్పాటు లేదు. 70-80 సంవత్సరాలుగా పరిపాలించిన ప్రభుత్వాలు 1971లో పాకిస్తాన్కి జన్మనివ్వడానికి కారణమైనటువంటి భారత ప్రభుత్వం, అప్పటి భారత ప్రభుత్వం ఈ పనిని చెయ్యలేదు. ఇందిరాగాంధీ హయాంలో ఈ ఎక్స్ట్రాడిషన్ గురించి మాట్లాడి ఉండవలసింది, మాట్లాడలేదు. పర్యవసానంగా ఎవరైనా బంగ్లాదేశీయుల్ని మనం గనక గుర్తించినట్లయితే వాళ్ళకు సంబంధించిన వివరాలను బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్కి ఇవ్వాలి, వాళ్ళ అధికారులకు ఇవ్వాలి, అధికారులు ప్రభుత్వంతో చర్చించాలి. చర్చించిన తర్వాత వాళ్ళు తమ దేశస్తులని రుజువు అయితే తీసుకుంటారు. ఆ రకంగా ఇప్పుడు అప్లికేషన్స్ 2872 అప్లికేషన్స్ ఉన్నాయి సాయి గారు. మరొక 5 ఏళ్లు పట్టవచ్చు 2872 మంది బంగ్లాదేశ్కి వెళ్ళడానికి. అయితే బంగ్లాదేశ్కి చెందినటువంటి పౌరుల్ని ఈ మధ్య కాలంలో గుర్తించడము, వాళ్ళని పట్టుకోవడం, డిటెక్ట్ చేయడం, ఆ తరువాత వాళ్ళని డీటైన్ చేయడం, వాళ్ళని మిగతా సమాజంతో కలవకుండా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి నిర్బంధ గృహాలని పెట్టి అందులో వాళ్ళు ఉండి వాళ్ళకి తిండి మిగతా ఏర్పాట్లు చేసి అక్కడే వాళ్ళకు
ప్యాన్ ఇటువంటివన్నీ క్యాన్సిల్ చేయించడము, వాళ్ళ ఐరిస్ ఇమేజెస్ తీసుకుని మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా రేపు వచ్చి మళ్ళీ ఓటర్ లిస్ట్ లోనో లేకపోతే ఆధార్ కార్డు చేయించుకోవడానికి ప్రయత్నించడానికి వీలు లేకుండా ఐరిస్ ఇమేజెస్ ని కలెక్ట్ చేయడం జరుగుతోంది. ఆ తరువాత అనుమతి లభించిన తరువాత బంగ్లాదేశ్ ఒప్పుకున్న తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది అఫీషియల్ ప్రాసెస్. దీనికోసము బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే 2 చోట్ల ముర్షిదాబాద్, మాల్దాల్లో డిటైన్ సెంటర్స్ పెట్టారు. ముఖ్యంగా మాల్దాలో ఉన్నటువంటి ఇంగ్లీష్ బజార్లో ఉన్నటువంటి కుందన్ బస్తీ అంటారు దాని పేరు. కుందన్ బిల్డింగ్స్, కుందన్ పార్క్ ఉంది. ఆ పార్క్ లో ఒక డిటెన్షన్ సెంటర్ పెట్టింది. ముర్షిదాబాద్ లో డిటెన్షన్ సెంటర్ పెట్టారు. అన్ని జిల్లాల్లో మ్యాజిస్ట్రేట్, అక్కడ కలెక్టర్ ని జిల్లా మ్యాజిస్ట్రేట్ అంటారు, మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి డిటెన్షన్ సెంటర్స్ ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో దొరికినటువంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత మిగతా గస్తీల్లో తనిఖీల్లో దొరికినటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడాను డిటెన్షన్ సెంటర్స్ కి తీసుకెళ్లి ఉంచాలి. అయితే ఈ మధ్యలోనే ఇక్కడ ప్రభుత్వం మారినటువంటి సంగతి తెలుసుకుని ఇక్కడ ఇంకా తమ పప్పులు ఉడకవని భావించినటువంటి అనేక మంది బంగ్లాదేశీస్ సరిహద్దు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. సరిహద్దు దాటి అఫీషియల్ గా భారత్ బంగ్లాదేశ్ కి మధ్య ఒక 60-70 చెక్ పోస్టులు ఉన్నాయి సాయి గారు. త్రిపురలో ఉన్నటువంటి అఖౌరా గేట్ నుంచి మొదలు పెడితే కలకత్తాకి దగ్గరలో ఉన్న బినాపోల్, పెట్రాపోల్ వరకు కూడాను దాదాపు ఒక 60-70 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. దానిలో లీగల్ గా మీరు కాగితాలు అవి చూపించి వెళ్ళడానికి వీలుంటుంది. అలా వీలు లేకుండా దొంగతనంగా వచ్చినటువంటి వాళ్ళు వేరు మార్గాల ద్వారా బంగ్లాదేశ్ కి వెళ్తున్న మాట వాస్తవం. దానికి సంబంధించిన వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇండియా టుడే వంటి సుప్రసిద్ధ పత్రిక కూడా చాలా మందిని బెంగాలీలో ఇంటర్వ్యూ చేసింది. నువ్వు ఎన్నేళ్ళైంది ఇక్కడికి వచ్చంటే 2 ఏళ్ళు అయింది, నేను ఇక్కడ మెకానిక్ గా పనిచేస్తున్నాను, నాకు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు గెలిచుంటే నేను ఇక్కడే ఉండేవాడిని, తృణమూల్ గెలవలేదు, బీజేపీ గెలిచింది కాబట్టి వెళ్ళక తప్పని పరిస్థితి, ఈ రకంగా చెప్పి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది, దాదాపుగా కొన్ని అంచనాల ప్రకారం 30 లక్షల మంది వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారని అంచనాలు. ఇవి అంచనాలు మాత్రం, ఎందుకంటే అఫీషియల్ ఫిగర్స్ కావు సార్. ఎందుకంటే అఫీషియల్ ఫిగర్ ప్రకారం మనం గుర్తించిన బంగ్లాదేశీల సంఖ్య 2872 మాత్రమే. ఇవన్నీ అనఫీషియల్ గా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు సార్. కరిమింగిన వెలగపండులాగా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు. వాళ్ళకి మార్గాలు తెలుసు. ఇక్కడ అక్కడ ఏజెంట్స్ ఉంటారు, అక్కడ సొంత ఇళ్ళు, ఆస్తులు ఉన్నాయి కాబట్టి మామూలుగానే ఈద్ సందర్భంగా చాలా పెద్ద సంఖ్యలో మళ్ళీ బంగ్లాదేశ్ కి వెళ్ళి వస్తారు. సాయి గారు, మీరు మనం తెలుగు వాళ్ళం, మన ఇద్దరికి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లా ఢాకా నగరంలో 70,000 తెలుగు వాళ్ళు అందరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ వీళ్ళకి మన శ్రీకాకుళం జిల్లాలో పెళ్లిళ్ళు అవుతాయి. వాళ్ళు లీగల్ గా బినాపోల్, పెట్రాపోల్ చెక్ పోస్ట్ నుంచి వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్ళీ లీగల్ గా వెళ్ళి అక్కడ మొదటి కాన్పు కోసం మళ్ళీ ఇండియాకి వచ్చి శ్రీకాకుళంలో కాన్పులు చేసి వెళ్తూ ఉంటారు. ఇది దాదాపు 70 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఆచారం. మన తెలుగు వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో బంగ్లాదేశ్ లోని ఢాకాలో సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. లీగల్ గా రాకపోకలు చాలా ఉన్నాయి సాయి. కానీ ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ గా వచ్చారు, ఇల్లీగల్ గా వెళ్ళారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలకు ఇప్పుడు ఇంకా విలువ లేదు. రాబోయే 5 సంవత్సరాలు మనం ఏమీ చేయలేము, పప్పులు ఉడకవని చెప్పి వెళ్తున్నారు. కొందరు 30 లక్షలు అంటున్నారు, కొందరు 10 లక్షలు అంటున్నారు. 10 లక్షలన్నా బెంగాల్లో 1 కోటి మంది బంగ్లాదేశీలు ఉన్నట్టయితే 10 లక్షల మంది ఈ రకంగా వెళ్ళారంటే 10% ఆఫ్ ది బంగ్లాదేశీ స్వచ్ఛందంగా వదిలి వెళ్ళినట్టు అని మనం భావించవచ్చును. నిజంగా 30 లక్షలు అన్నది ఫిగర్ గనక కరెక్ట్ అయినట్టయితే, ఇప్పుడు మనకు వెరిఫై చేసే మార్గం లేదు, కరెక్ట్ అయినట్టయితే 30% ఆఫ్ ద బంగ్లాదేశీస్ ఆర్ లీవింగ్ ఇండియా ఫర్ బంగ్లాదేశ్. ఇది మనము అనుకోవచ్చు సార్. ఈ వీళ్ళల్లో చాలా మంది ఇతర రాష్ట్రాలకు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ లేదా బీజేపీ ఏతర పార్టీల రాష్ట్రాలకి వలస వెళ్తున్నారు అన్నటువంటి వాదన కూడా ఉంది. వాస్తవం సాయి గారు, అది సాధ్యమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడాను ఆధార్స్ ఉన్నాయి, వీళ్ళందరి పేరు మీద ఆధార్లు ఉన్నాయి, ప్యాన్ ఉంది, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, రేషన్ కార్డ్స్ ఉన్నాయి, కొందరికి పాస్పోర్ట్ కూడా ఉంది, భారతీయ పౌరులుగా పాస్పోర్ట్.
ఎందుకంటే మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందో మీకు నాకు అందరికీ తెలిసిందే సార్. పాస్పోర్ట్ వెరిఫికేషన్ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఎలా జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మా తెలంగాణలోని బోధన్లో 63 రోహింగ్యాలకు ఒకే ఇంటి అడ్రస్ మీద అక్కడి రెవెన్యూ ఆఫీసరు, అక్కడి పోలీస్ ఆఫీసరు వీళ్ళు ఇక్కడి పౌరులను ఇచ్చారు. విమానం ఎక్కి సౌదీ అరేబియాకి వెళ్లేందుకు విమానం ఎక్కిన తర్వాత ఏదో సందేహం వచ్చి దింపి 4 ప్రశ్నలు వేయగానే వాళ్ళు అక్కడి పౌరులు కాదన్న విషయం తెలిసింది. అప్పుడు ఈ 63కి పాస్పోర్ట్ ఇచ్చినటువంటి బోధన్ పాస్పోర్ట్ కేసు ఇప్పటికీ నడుస్తోంది సాయి గారు. ఆ పోలీస్ ఆఫీసరు, ఆ రెవెన్యూ ఆఫీసరు ప్రస్తుతం కేసు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ వెనుక ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఈ రకంగా వచ్చినటువంటి వాళ్ళు ఈ పత్రాలను చూపించి వివిధ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. సాయి గారు, ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో చాలా ఇళ్లలో చాలా మంది వ్యవసాయదారులు పొలం పనుల కోసం తీసుకొస్తున్నటువంటి బెంగాలీలలో బంగ్లాదేశీలు ఎవరు అన్నది వాళ్ళు గుర్తించలేరు. వాళ్ళకి అసలు వాళ్ళది బాంగ్లా భాష అన్నది కూడా తెలియదు. నార్త్ నుంచి వస్తున్నారండి, బెంగాల్ నుంచి వస్తున్నారండి అని చెప్తున్నారు. కైకలూరులో, లేకపోతే గుడివాడలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, గుంటూరు జిల్లాల్లో కూడాను వ్యవసాయ లేబర్గా పనిచేయడానికి బంగ్లాదేశీలు ఆల్రెడీ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని అడిగితే బెంగాల్ మాది మాల్దా, మాది ముర్షిదాబాద్ అని చెప్తారు. కానీ అక్కడ వాళ్ళని గట్టిగా దర్యాప్తు చేస్తే ఈ శ్రీకాకుళంలో కూడా వాళ్ళ జనాభా చాలా పెద్ద ఎత్తున ఉందని ఇటీవల ఒక రిపోర్ట్ చదివాను. హైదరాబాద్లో అయితే రోహింగ్యాల ఫుట్బాల్ క్లబ్బే ఉంది సార్. బంగారు పనులు, విగ్రహాల తయారీ, వ్యవసాయ పనులు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు, బెంగళూరులోనైతే, కర్ణాటకలోనైతే ఒక చెక్కల తోటల దగ్గర నుంచి మొదలుపెట్టి తమలపాకు తోటల దాకా వ్యవసాయ కూలీలుగా బంగ్లాదేశీయులు కుటుంబాలుగా వస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి వస్తున్నారు, కాంగ్రెసేతర రాష్ట్రాలకు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సొసైటీలో వాళ్ళు కలిసిపోవడం చాలా సులువు సాయిగా. ఇక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చిన వాడిని ఆంధ్ర వాళ్ళే భాగో అన్నారు. కర్నూలు నుంచో లేకపోతే కడప నుంచో వచ్చిన ముస్లిం పాత బస్తీలో వెళితే అక్కడికి వెళ్లే ధైర్యం ఈ తెలంగాణ వీరులు ఎవరికి లేదు. వాళ్ళని మావాడుగా అక్కడి సమాజం చెప్పుకుంది. కాబట్టి వాళ్ళని చెప్పుకోగలిగిన వాడు బంగ్లాదేశ్ వాడిని చెప్పుకుంటాడు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యక్తులు రావడం అనేది కొత్తది కాదు. విషయం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను సాయి గారు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావడానికి ముందు చైనాలో ఉన్నటువంటి షింజియాంగ్ రాష్ట్రాన్ని కమ్యూనిస్టులు ఆక్రమించుకున్న తరువాత అక్కడి ముస్లింలు లద్దాఖ్లోకి, కాశ్మీర్లోకి, కార్గిల్లోకి వస్తే నిజాం నవాబు లేఖ రాస్తారు కశ్మీర్ మహారాజుకి, మీకెందుకు ఆ కష్టం, వాళ్ళందరినీ మా హైదరాబాద్కి పంపించండి, మేము ఉంచుకుంటాము. లిఖితపూర్వకంగా ఆన్ పేపర్ నిజాం రాస్తాడు. కాబట్టి బయట వాళ్ళను తెచ్చుకుని మనలో దాచుకోవడం అనేది 1940s నుంచి కొనసాగింది సాయి గారు. ఈరోజు బంగ్లాదేశీలు వచ్చి అనుకూలమైనటువంటి మతవర్గము నివసించేటటువంటి చోట దాక్కోవడం కష్టం కాదు. బీజేపీ పాలిత రాష్ట్రమైనా, బీజేపీ ఏతర రాష్ట్రమైనా వాళ్ళను వెతికి పట్టుకుని తరిమి వేసేటటువంటి పనిని ప్రభుత్వాలు దృఢంగా చేయాలి సార్. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, అకస్మాత్తుగా నేపాల్ ప్రధానమంత్రి బాలేన్ షా భారతదేశంలోని భాగాలు అందరూ కూడా ఇప్పటిదాకా అంటూ ఉంటారు భారతదేశం మన భూభాగం ఆక్రమించింది అని నేను కూడా మాట్లాడాను, కానీ ఇప్పుడు మనం కూడా వాళ్ళ భూభాగాలు ఆక్రమించాము అన్నటువంటి ఒక సరికొత్త సంచలనాత్మకమైన ప్రకటన చేశాడు. దాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి ఇది కొత్త ఏం కాదు సాయి గారు. ఎందుకంటే కేపీ శర్మ ఓలీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు నాయకుడు, ప్రజలు తిరుగుబాటు చేసి వెళ్ళగొట్టినటువంటి కేపీ శర్మ ఓలీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయన నేపాల్ ప్రజా తిరుగుబాటు ఏదైతే జరిగిందో జంజీ పోరాటంలో ఆయన అరెస్ట్ అయ్యి ఆయనని తరిమి కొట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించారు. ఓడిన తర్వాత ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. కేపీ శర్మ ఓలీ, కృష్ణ ప్రసాద్ శర్మ ఓలీ, కమ్యూనిస్టు నాయకుడు. ఆయన మొట్టమొదట తన యొక్క ప్రభావాన్ని పెంచుకునేందుకు నేపాలీలలో ఒక రకమైనటువంటి మౌఢ్యాన్ని పెంచేందుకు, ఉన్మాదాన్ని పెంచేందుకు లిపు లేక్, లింపియాధురా, ఇంకొక లేఖా పాని అనుకుంటాను గ్రామం పేరు, 3 గ్రామాలు ఇవి
మాకు చెందినవి భారతదేశం తన మ్యాప్ లో చూపిస్తోంది అని చెప్పేసి వాదించారు. కరెన్సీ నోట్ల పైన ఆ 3 గ్రామాల్ని తమ దేశంలో అంతర్భాగంగా కేపీ శర్మ ఓలీ చూపించారు. కేపీ శర్మ ఓలీ అంతేకాకుండా అసలు రాముడు అయోధ్యలో పుట్టలేదు, మా దగ్గరే పుట్టాడు అని చెప్పి ఒక ఊరి పేరు చెప్పి ఇక్కడే రాముడు పుట్టాడు అని చెప్పి నేపాలీలు కూడా నమ్మరు, అది వేరే విషయం. కానీ ఆయన వాదన తీసుకొచ్చారు. ఇప్పుడు బాలేన్ షా ఎవరైతే ఉన్నారో, బాలేన్ షా అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ రైజ్ చేశారు. కానీ నేపాల్లో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాల వల్ల, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వల్ల, అంతర్లీనమైనటువంటి అనేక చిక్కుముడులు నేపాల్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు స్వచ్ఛమైన పరిపాలనని ఇవ్వలేరు. ఇప్పటికే ఆయన మంత్రివర్గంలో 3 మంత్రులు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయ్యారు. నేపాల్ యొక్క పోరాటమే, జెన్జీ పోరాటమే అవినీతికి వ్యతిరేకం. మంత్రుల్ని రోడ్డు మీద నిలబెట్టి కొట్టారు. ఈ బాలేన్ షాకి చెందినటువంటి 3 మంత్రులు ఇప్పటికే మంత్రి పదవి కోల్పోయారు, 1-2 అరెస్ట్ అయ్యారు. సరిగ్గా అరవింద్ కేజ్రీవాల్ యొక్క యాక్షన్ రీప్లే జరుగుతుంది. ఇలాంటిది జరిగినప్పుడు ప్రజల దృష్టి డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రజల దృష్టి డైవర్ట్ చేయాలంటే అరవింద్ కేజ్రీవాల్ నిరాహార దీక్షలు చేశారు, రోడ్ల మీద కూర్చున్నాడు. అదేవిధంగా ఢిల్లీకి అధికారాలు ఇవ్వాలన్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఒక డిక్టేటర్ అన్నాడు. రకరకాల ఉద్యమాలు చేశాడు, మఫ్లర్ కట్టుకున్నాడు, దగ్గాడు, రోడ్డు మీద పడుకున్నాడు. బాలేన్ షా కూడా ఇప్పుడు భారతదేశంతో సరిహద్దుకు సంబంధించినటువంటి విషయాలని లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ కాళీ నది, మహాకాళీ నది ఉంది. మహాకాళీ నది పరివాహక ప్రాంతం విషయంలో, దానిలో జల విద్యుత్ ఉత్పాదన విషయంలో భారత్కి నేపాల్కి సరిహద్దు విషయంలో కొంత పొరపచ్చాలు ఉన్నటువంటి మాట 1950 నుంచి ఉన్నాయి సాయి గారు. ఇది ఈరోజు బాలేన్ షా స్వయంగా సృష్టించింది కాదు. 1950 ఇండో నేపాల్ ట్రీటీ, జవహర్లాల్ నెహ్రూ గారు నేపాల్ అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి బిమ్లా ప్రసాద్ కొయిరాలా మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా మహాకాళికి సంబంధించి కొంత అన్డిసైడెడ్ ఏరియా, ఈ 3 గ్రామాలు మనవి, నేపాల్ అవి తమవి అని చెప్తుంది. లింపియాధురా, లిపులేఖ్ ఇవన్నీ కూడాను. ఇప్పుడు మనం మానస్ సరోవరానికి ఉత్తరాఖండ్ నుంచి నేరుగా టిబెట్ లోకి వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో, ధార్చుల్ అనే ప్రాంతం నుంచి ఒక హైవే నిర్మాణం చేసింది భారత ప్రభుత్వం. ఈ హైవే ఈ లిపులేఖ్, లింపియాధురాల మీదుగా వెళ్తుంది. కాబట్టి నేపాల్ ఇదంతా కూడా మా భూభాగం భారత్ ఆక్రమించుకుంది అని చెప్పి 1950 నాటి వివాదాన్ని ఇప్పుడు తవ్వి తోడడానికి ఉన్నటువంటి ఏకైక రీజన్ ఏంటంటే, బాలేన్ షా ఒక అరవింద్ కేజ్రీవాల్ యొక్క జిరాక్స్ కాపీ సాయి. ఇదే రకంగా అక్కడ స్థానికంగా ప్రజలకు సమస్యలు పరిష్కరించలేరు. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ ఇష్యూస్ కేపీ ఓలీ తీసుకొచ్చారు, అంతకుముందు ప్రచండ తీసుకొచ్చారు, అంతకుముందు బాబురాం భట్టరాయ్ తీసుకొచ్చారు. అంతకుముందు వచ్చినటువంటి నాయకులు ఎప్పుడెప్పుడైతే నేపాల్లో ప్రజలకి సరైనటువంటి రీతిలో పరిపాలనను అందించలేరు, అప్పుడు భారత వ్యతిరేకతని పెంచడము నేపాలీ రాజకీయ నాయకులు చేస్తూ వచ్చారు. అందుకనే నేపాల్లో ఉన్నటువంటి మార్వాడి వ్యాపారుల పట్ల, నేపాల్లో ఉన్న భారతీయ టూరిస్టుల పట్ల కూడాను దుర్వ్యవహారం జరుగుతుంది. కారణం ఏంటంటే, భారత వ్యతిరేకతని రాజకీయ నాయకులు నూరిపోస్తారు. ఒకనొక స్టేజ్లో అయితే పశుపతినాథ్, కమ్యూనిస్టులు వచ్చాక పశుపతినాథ్ దేవాలయంలో పూజారులు కేరళ నంబూద్రి కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి నేపాలీ బ్రాహ్మణులతోటే పూజారుల్ని పెడతామని చెప్పేసి ఆయన నియమం పెట్టడానికి ప్రయత్నిస్తే నేపాల్ నుంచే వ్యతిరేకించారు. కాబట్టి భారత నేపాల్ సంబంధాల్లో సరిహద్దు ఒకటి, రెండవది సరిహద్దు గుండా జరిగేటటువంటి వాణిజ్య వ్యాపారాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, పెళ్లి సంబంధాలు. మీకు తెలుసునో లేదో, మాధవరావ్ సింధియా యొక్క తల్లి నేపాలీ రాణా రాజవంశానికి చెందినటువంటి మహిళ. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి శ్రీమతి విజయరాజే సింధియా చాలా గొప్ప వ్యక్తి. ఆమె మాతృభాష నేపాలీ రాణా రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి. ఈరోజు బరోడా రాజ్యం ఉంది మన మహారాష్ట్ర, గుజరాత్ లో. బరోడా రాజ్యపు రాజకుమారి నేపాలీ మూలానికి చెందినది. ఈ రోజు కూడా నేపాల్కి భారత్కి మధ్య ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉన్నాయి సార్. అయితే రాజకీయ నాయకులు ఈ చిన్న చిన్న సరిహద్దు గ్రామాలు, 3 గ్రామాల లెక్క, లింపియాధురా, లిపులేఖ్ కావచ్చు, మహాకాల్ వాటర్ లో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కావచ్చును, లేకపోతే వ్యాపారస్తుల పైన
బాలేన్ షా రాగానే ఏం చేశారంటే భారతదేశంతో 89 రూపాయలను మించి చేసేటటువంటి ఏ కొనుగోలైనా దాని మీద 100 రూపీస్ ట్యాక్స్ పెట్టాడు. బాలేన్ షా రాగానే చేసిన పని. ఆయన ఏం చేశాడంటే, మీరు భారతదేశంలో 89 రూపాయల విలువైనటువంటి బల్బును కొనుక్కొస్తే దాని మీద 100 రూపాయల పన్ను విధించి 189 రూపాయలు చేశారు. నష్టపోయింది ఎవరు? సర్వసాధారణ సగటు నేపాలీ ప్రజలు. పర్యవసానంగా దానికి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తే బాలేన్ షా ఆ నిబంధనని తొలగించారు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు ప్రజా సమస్యలను పరిష్కరించలేని సమయంలో ఈ రకమైనటువంటి నాన్ ఇష్యూస్ ని తెర మీదకి తీసుకొస్తారు. కాబట్టి బాలేన్ షా మరో అరవింద్ కేజ్రీవాల్ కి ఏ రాజకీయ గతి పట్టిందో అదే గతి బాలేన్ షాకి పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. భారత వ్యతిరేకత ఆధారంగా నేపాల్లో రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగుతాయి. బాలేన్ షా కూడా గుర్తించాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓ పక్కన బెంగాల్లో జరుగుతున్న వాస్తవం, మరొక వైపున నేపాల్ ప్రధానమంత్రి ఆడుతున్న నాటకం వెనకాల ఉన్నటువంటి అసలు రెండవ కోణం.